మనకి ఏమనిపిస్తుంది అంటే, మనకి ఏదైనా బాధ కలిగినప్పుడు, మనకి ఏదైనా నష్టం జరిగినప్పుడు, మనకి ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు, వాళ్ళ వల్ల నాకు ఈ విధంగా జరిగింది, వీళ్ళ వల్ల నాకు ఈ విధంగా జరిగింది, వాళ్ళ అల్లే చేయడం వల్ల నేను ఈ విధంగా నష్టపోయానని చెప్పేసి అనుకుంటాం అనమాట. కానీ మనలో ఉన్న శత్రువులను మాత్రం మనం ఎప్పుడు కూడా పట్టించుకోమన్నమాట. మనలో ఉన్న శత్రువులు ఎవరు అంటే కామ, క్రోధ, మోహ, మద, మాత్సర్యాలు. అవి విశ్వామిత్రుని ఏ విధంగా కింద పడేశాయి. ఆయన కింద పడేసినప్పటికీ కూడా ఎన్నిసార్లు తనలో ఉన్న ఇంద్రియాలకి లొంగిపోయినా కూడా మళ్ళీ తేరుకొని ఆయన ఒక రాజ్యాన్ని పరిపాలించే ఒక మామూలు రాజు నుండి రాజర్షిగా ఎలా అయ్యాడు, రాజర్షి నుండి ఋషిగా ఎలా అయ్యాడు, ఋషి నుండి మహర్షిగా ఎలా అయ్యాడు, మహర్షి నుండి బ్రహ్మర్షిగా ఎలా అయ్యాడు, ఆయన బ్రహ్మర్షి కావడానికి ఎన్ని కష్టాలు పడ్డాడు. అసలు కష్టాలు ఎవరి వల్ల పడ్డాడు? తనలో ఉన్న శత్రువుల వల్లనే ఆయన కష్టాలు పడ్డాడు అనమాట. తనలో ఉన్న శత్రువులను నిగ్రహించుకోలేక ఆయన అన్నిసార్లు మళ్ళీ పడి లేచి తన బ్రహ్మర్షిగా మారడానికి ఎంతో కష్టపడి మహర్షిత్వాన్ని పొందాడనమాట. ఆ మిత్రునికి ఈ పద్యం కరెక్ట్గా సూట్ అవుతుంది అనమాట. ఆరంభింపరు నీచమానవులు విజ్ఞాయాస సంత్రస్తులై, ఆరంభించిన పరిత్యజిత్తురు విజ్ఞాయత్తులై మధ్యముల్, ధీరుల్ విజ్ఞ నిహన్యమానులగుచు నృత్యున్నోత్సాహులై, ప్రారబ్ధార్థములుజ్జగింపరు సుమి ప్రజ్ఞానిధుల్ గావునన్ అన్న విధంగా ఆయన ఎక్కడ కూడా తన ఆరంభానికి అంతు లేకుండా ఎన్నిసార్లు కింద పడినప్పటికీ కూడా ఆయన లేచి ఆయన బ్రహ్మర్షిగా ఏ విధంగా పొందాడు అని చెప్పేసి మీరు తెలుసుకోవాలంటే ఫుల్ వీడియో యూట్యూబ్ ఛానల్లో ఉంది. యూట్యూబ్ లింక్ నా అకౌంట్ కింద బ్లూ కలర్లో ఉంటుంది, మిస్ అవ్వకుండా చూడండి. హరే కృష్ణ, హరే రామ్, జై శ్రీరామ్.